హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్న అయితే ఇల్లు అయితే చిమ్ముకుంటున్నానండి. ఇది నాదైతే పొద్దున్న బ్లాక్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇల్లంతా చిమ్మేసుకున్నాక మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసానండి. బయట అంతా కడుక్కున్నాను. కడిగేశాక మిషన్లో అయితే బట్టలు వేసేసానండి. తర్వాత కడమ పనులు చేసుకుందామని ఒక పక్కకైతే టీ అయితే పెట్టుకొని తాగుతున్నానండి. తర్వాత మధ్యాహ్నం అయితే పుచ్చకాయలు అయితే కోసినానండి. ఇది పుచ్చకాయ వచ్చింది మా ఇంటికాడ. కిలో 20 రూపాయలు అంటండి. ఒక కాయ తీసుకుంటే 40 రూపాయలకి ఇచ్చాడు 2 కిలోలు. ఇక్కడ వచ్చి తర్వాత నేను మా పాప అండి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మేరీ మాతకి చీర కొనుక్కుందామని మొక్కుబడి ఉంది కదండి, ఊరికి వెళ్తున్నాము గుడికి. అయితే చీర అయితే సెలెక్ట్ చేసుకుని చూస్తున్నామండి. ఇవన్నీ చాలా రేట్లు చెప్తున్నాడు. 4,000 3,000 చెప్తున్నారండి చెన్నై షాపింగ్ మాల్లో. అయితే ఒక్కటైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. చూడండి, ఇదైతే గుడికి ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేశానండి అమ్మవారికి. ఈ అమ్మవారు కట్టుకొని చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది గోల్డెన్ కలర్లో ఉందండి, మొత్తము మెరిసిపోతుంది. కలర్ చాలా బాగుందండి, షైనింగ్ బాగా ఇస్తుంది. ఇదైతే నచ్చిందండి. ఇది 3,000కి అయితే పడ్డది. ఇదైతే తీసుకున్నాను. బట్ట కూడా చాలా బాగుందండి. తర్వాత మా పాప ఆకలి అవుతుందంటే ఇక్కడ మిర్చీలు అయితే వేద్దామని మిర్చీలు అయితే వేస్తున్నానండి. ఇక్కడ దాంట్లో ఏమో చింతపండు కొంచెం జీలకర్ర వేసి ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టుకున్నానండి. దాంట్లో నింపేసుకుంటున్నాను. ఇట్లా టేస్టీగా ఉంటుంది బాగా. మా బాబు అయితే తినడు, కానీ మా పాప గురించి అయితే ఇట్లా నింపైతే చేస్తున్నాను. నాకు కూడా ఇట్లా లోపల జీలకర్ర అవి చింతపండు ఇట్లా నింపి తింటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఇష్టమే. ఇక్కడైతే వేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి ఇట్లా మిర్చీలు ఇష్టం ఉన్నదో కామెంట్ అయితే చేయండి. చాలామంది అయితే ఇంట్లో చేసుకోకుండా బయట మిర్చీలకే తింటారు, కానీ ఇంట్లో చేసుకొని తినాలా. బయట కన్నా ఇంట్లో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనకు హెల్దీ కూడా ఇంట్లో చేసుకుంటే బయట కన్నా. తర్వాత వచ్చేసి అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. మా పాప వచ్చింది కదా, మటన్ తెచ్చాడు మా బాబు. ఇక్కడ మటన్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు, మన ఆనియన్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఎర్రగా చేసుకొని పసుపు కారం అయితే వేసుకున్నాను. చూడండి, జర కారం ఎక్కువ వేసుకోవాలా, మటన్లో బాగుంటుందండి. టేస్టీగా కూడా అవుతుంది మటన్ జర కారం ఎక్కువ ఉంటే. నేను ఎప్పుడు జర కొంచెం కారం ఎక్కువనే వేస్తాను మటన్ చేసినప్పుడు, బాగా అవుతుంది. తర్వాత దాంట్లో మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక టమాటా 2 3 ఎక్కువ వేయాలండి, గ్రేవీ బాగా వస్తుంది. టమాటా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే కలబెట్టి పెట్టేయాలండి. తర్వాత మనకి ఎంత నీళ్ళు అవసరం ఉన్నదో ఉడకటానికి అంత నీళ్ళు అయితే పోసుకోవాలా. పోసేసి మన కుక్కర్ మూత పెట్టి అయితే పెట్టేయాలండి. ఒక 6-7 విజిల్ వచ్చే వరకు, బాగా 6-7 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత దీంట్లో బగోనాలు అయితే తీసేసుకున్నానండి. నేను కుక్కర్లో ఉడకపెట్టి బగోనాలు అయితే తీసేసుకున్నాను. పట్టా లవంగ్ ఇలాచి వేసుకున్నానండి. తర్వాత చికెన్ మసాలా, మటన్ మసాలా చాలా టేస్టీగా అవుతుంది. ఇవి 2 వేసుకుంటే కర్రీ అయితే చిక్కదనం కూడా వస్తుందండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే పైనుంచి అయితే కొత్తిమీర వేసుకున్నానండి. మీ ఎంతమందికి ఇట్లా మటన్ కర్రీ ఇష్టం ఉన్నదో లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.